హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతికంఠ టాపిక్ వచ్చేసి ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. టాపిక్ వినేషన్ టాపిక్ వచ్చేసి మేడ్ మేడ్ అంటే ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు అయినా నీకు లోకోగా కనిపిస్తున్న వాళ్ళు లోకోగా కాదు, వాళ్ళకు సపోర్ట్ చేసి నేను మాట్లాడుతున్నాను. కొన్ని సిచ్యువేషన్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఆ పక్కన వెళ్ళే వాళ్ళు చాలామంది ఉండేవారు. నాకు తెలిసిన అక్క వాళ్ళందరూ వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కోసం నేను చెప్తున్నాను. ఓకేనా, ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. నచ్చితే ఫస్ట్ కనుక ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక శాంతికంఠ టాపిక్ చూస్తే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు ఈ టాపిక్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి మీ బంధుమిత్రులు ఎవరైనా మీ స్నేహితురాలు వీళ్ళు ఉంటారు కదా, మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ టాపిక్ ఎలా కనిపించింది చిన్న కామెంట్ చేయండి. చాలామంది చూస్తాం మనకెందుకులే అనేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లైక్ ఇస్తలేదు, కామెంట్ కూడా చేస్తారు. మీరు ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అలాంటి టాపిక్స్ తేయడానికి చూస్తాను. ఓకేనా, చాలామంది మనకెందుకులు అంటారు. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చేసిన వల్ల చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళి చాలామందికి ఈ టాపిక్ అన్న చేరుకుని వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ సేర్స్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోతాం. టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మేడ్స్ అంటే ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, పని మనుషులు అనేవారు ఇప్పుడు మేడ్స్ అంటున్నారు. కొంతమంది మేడమ్స్ అంటే మేడం గారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళ డౌట్స్ అనుకుంటే అలాగని ప్రతి ఒక్కరు తప్పు చెయ్యరు. కొంతమందికి వెంటనే సపోజ్ నేను వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చెప్తాను, ఎవరిని ఉద్దేశించి కాదు. కొంతమంది ఎలాగనుకుంటా వీళ్ళు పనిలో పెట్టుకుంటే ఏమైనా గోల్డ్ దొంగతనం చేస్తారేమో, ఏమైనా సామాన్లు పోతామో, ఒక చిన్న స్పూన్ పోయినా సరే కానీ మినిమం ఇంట్లో ఉన్న మేడ్ మీద అనుమానం వస్తుంది ఎవరికైనానే. కొంతమంది ఉంటారు, అందరు అట్లా ఉంటారని అన్నట్లు కొంతమంది మేడమ్స్ వరకు నేను చెప్తున్నాను. అమ్మ అని అంటారు, లేకపోతే మేడం అని అంటారంట. చిన్న స్పూన్ పైన ఉంటారు. కొంతమంది అయితే ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని బాగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు అయితే పొద్దు నుంచి సాయంకాలం వరకు పని చేయించుకుని ఫుడ్ కూడా కొంతమంది పెట్టారు. కొంతమంది అయితే టీ కాఫీ ఇంకా ఇంట్లో మనుషుల్లాగే చూస్తారు. వాళ్ళు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అలాంటి వాళ్ళు ఎన్ని చేసినా కానీ వాళ్ళు కానీ కొంతమంది సీప్గా కూడా చూస్తారంట ఫ్రెండ్. వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు అలాగని కొంతమంది సీప్గా చూస్తారంట, కొంతమంది బాగా చూస్తారంట. అంటే 100లో 80 మంది బాగా చూసుకుంటే 20% మంది కొంతమంది అలా చూసుకుంటూ ఉంటారంట. ఒక మేడం ఇప్పుడు ఒక్కొక్కరు 4-5 ఇల్లు చేస్తారు కదా, దాంట్లో ఒక మేడం బాగుంటే ఒక మేడం బాగోదంట. ఇంకా పదిసార్లు ఒకరోజు సెలవు ఇమ్మన్నా కానీ ఒక్కొక్క మేడం ఇస్తుందంటే ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఒకప్పుడు ఈ మేటు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి ఇలువ ఉండేది కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి చాలా ఇలువ ఇచ్చి ప్రతి ఒక్కరు ఇన్నాళ్ళైతే అట్లా అనుమానించడం అనేసేవారంట. ఇప్పుడు 2 లాక్డౌన్ అయిపోయిన కాడ నుంచి ఇప్పుడైతే చాలామంది బాగా మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఆ 20% కూడా ఎవరు ఉంటారు. టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మేడ్స్ అంటే ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, పని మనుషులు అనేవారు ఇప్పుడు మేడ్స్ అంటున్నారు. కొంతమంది మేడమ్స్ అంటే మేడం గారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళ డౌట్స్ అనుకుంటే అలాగని ప్రతి ఒక్కరు తప్పు చెయ్యరు. కొంతమందికి వెంటనే సపోజ్ నేను వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చెప్తాను, ఎవరిని ఉద్దేశించి కాదు. కొంతమంది ఎలాగనుకుంటా వీళ్ళు పనిలో పెట్టుకుంటే ఏమైనా గోల్డ్ దొంగతనం చేస్తారేమో, ఏమైనా సామాన్లు పోతామో, ఒక చిన్న స్పూన్ పోయినా సరే కానీ మినిమం ఇంట్లో ఉన్న మేడ్ మీద అనుమానం వస్తుంది ఎవరికైనానే. కొంతమంది ఉంటారు, అందరు అట్లా ఉంటారని అన్నట్లు కొంతమంది మేడమ్స్ వరకు నేను చెప్తున్నాను. అమ్మ అని అంటారు, లేకపోతే మేడం అని అంటారంట. చిన్న స్పూన్ పైన ఉంటారు. కొంతమంది అయితే ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని బాగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు అయితే పొద్దు నుంచి సాయంకాలం వరకు పని చేయించుకుని ఫుడ్ కూడా కొంతమంది పెట్టారు. కొంతమంది అయితే టీ కాఫీ ఇంకా ఇంట్లో మనుషుల్లాగే చూస్తారు. వాళ్ళు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అలాంటి వాళ్ళు ఎన్ని చేసినా కానీ వాళ్ళు కానీ కొంతమంది సీప్గా కూడా చూస్తారంట ఫ్రెండ్స్. వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు అలాగని కొంతమంది సీప్గా చూస్తారంట, కొంతమంది బాగా చూస్తారంట. అంటే 100లో 80 మంది బాగా చూసుకుంటే 20% మంది కొంతమంది అలా చూసుకుంటూ ఉంటారంట. ఒక మేడం ఇప్పుడు ఒక్కొక్కరు 4-5 ఇల్లు చేస్తారు కదా, దాంట్లో ఒక మేడం బాగుంటే ఒక మేడం బాగోదంట. ఇంకా
పదిసార్లు ఒకరోజు సెలవు ఇమ్మన్నా కానీ ఒక్కొక్క మేడం ఇస్తుందంటే ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఒకప్పుడు ఈ మేటు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి ఇలువ ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి చాలా ఇలువ ఇచ్చి ప్రతి ఒక్కరు ఇన్నాళ్ళైతే అట్లా అనుమానించడం అనేసేవారంట. ఇప్పుడు 2 లాక్‌డౌన్ అయిపోయిన కాడ్నుంచి ఇప్పుడైతే చాలామంది బాగా మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఆ 20% కూడా ఎవ్వరు ఇప్పుడు సీసీ కెమెరాలొచ్చేసాయి. సీసీ కెమెరాలొచ్చేసి టిఫిన్ పెడుతున్నారంట. కాఫీ, టీ ఇస్తున్నారంట. మళ్ళీ ఏమన్నా ఫంక్షన్‌లంట అయినా గానీ రిసీవ్ బాగా చేసుకోవడంట. ఒకళ్ళ మీద ఇంకో నమ్మకం పెట్టుకుంటే ఇన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారని హెల్ప్ అవన్నీ చేస్తున్నారంట. ఒకప్పుడైతే 2010, 2011, 2012లో అలాంటప్పుడు అనుమానించేవారంట. కానీ ఇప్పుడు ఎవ్వరూ అనుమానం పడతలేదంట. ఇలాంటి పని చేసే వాళ్ళు కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారంట. మీరు మంచిగా చేస్తున్నారు అలాగే ఇలాగని సపోర్ట్ చేసి శాలరీ పెంచడం. మానేస్తే ఎందుకు మానేశారు మీరు? కారణం చెప్పండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ అని చెప్తే, మేడం మేము ఇలాగ వెళ్ళిపోతున్నాం అంటే, వెళ్ళిపోకండి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పేవారు కూడా ఉన్నారంట. ఇంతకుముందు ఒకప్పుడు ఇలా డౌట్స్ పడేవారంట. వాళ్ళు కూడా వీళ్ళు బాగా పని చేస్తున్నారు నమ్మకంతో చేస్తున్నారు. కొంతమంది అయితే ఇల్లులే ఎక్కడ గోల్డ్ ఏది ఉన్నా కానీ అప్పచెప్పేసి వెళ్ళిపోతారంట. అప్పచెప్పేసి సంవత్సరాలు వదిలి చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పిపోతారంట. ఇంట్లో మనుషులు అలా చూస్తున్నారంట. అలాంటి పని చేసే వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంతమంది ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇళ్ళల్లో పనికి వెళ్తారు, బాత్రూమ్లు కడుగుతారు. బాత్రూమ్ కడగడానికి వెళ్ళగానే చిన్న బిల్డప్ ఇయ్యరు. 20,000 తెచ్చుకుంటున్నారు. నేను విన్న మాటలు నేను చెప్తున్నా. 20,000 తెచ్చుకుంటున్నారు, 30,000 తెచ్చుకుంటున్నారు. వీళ్ళకేం తక్కువనంటే వాళ్ళు కూడా పొద్దున్నే మనం ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకోవడానికి కొంతమందికి బరువు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు వీళ్ళు బయటకు వెళ్ళి ఒకళ్ళు ఇంట్లో పని చేసి వస్తున్నారంటే వాళ్ళకి ఎంత కష్టం ఉంటే అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలా ఒక ఇళ్ళల్లో పని చేసే వాళ్ళని సీప్గా మాత్రం చూడకూడదు. ఓకేనా? ఇన్నాళ్ళైతే వాళ్ళనైతే సీప్గా చూస్తారు కానీ ఇప్పుడు ఎవ్వరు సీప్గా చూసలే. అది ఒక జాబ్ లాగా అయిపోయింది. నిజంగా జాబ్ కానీ విలువ ఉందో లేదు కానీ మేడ్స్కి ఇళ్ళల్లో వాళ్ళకి బాగా విలువ ఉంది. వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఓకేనా? ఈ టాపిక్ ఎవరిని బాధ పెట్టినా చెప్పలేదు. ఒకప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడైతే చాలామంది మారిపోయి చాలా బాగా చూసుకుంటున్నారు అన్నట్టు నేను విన్నాను.